తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ నుండి మనం వీడియోస్ చేసుకుంటాం. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయ్యేలాగా చేస్తా నేను. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, డెఫినెట్‌లీ మంచి అప్డేట్స్ ఇస్తా నేను. సో, చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ మంచి యూజ్‌ఫుల్ అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్ రాదు. అండ్ వీడియోస్ టైంకి రీచ్ కావు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి నేను చెప్తా. సో, తర్వాత లైక్ సీట్ అలాట్‌మెంట్ తర్వాత ఏం చేయాలి? అండ్ సెకండ్ ఫేజ్‌లో ఏం చేయాలి? అని చెప్పి ఫర్దర్‌గా ప్రతీదీ మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రతి ఫేజ్ గురించి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. నాట్ ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ బట్ ఆల్సో బీపీటీ, అలైడ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ కూడా. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది అని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ విషయానికొస్తే ఫస్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఉంది? వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ మనకి 6th నవంబర్ 2025 1 PM దాకా టైం అయితే ఉంది. ఓకేనా? సో, 1 PM దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, ఈ టైం వరకు మీరు ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? డిలీట్ చేసుకోవచ్చు. నువ్వు ప్రియారిటీని చేంజ్ చేసుకోవచ్చు. సో, ఏదంటే అది చేసుకోవచ్చు. ఒకసారి 6th నవంబర్ 2025 5 PM అయిపోయింది అంటే మీరు యాడ్ చేసుకోవడానికి, డిలీట్ చేయడానికి ఏం ఛాన్స్ అయితే ఉండదన్నట్టు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయన్నట్టు. ఓకేనా? సో, ఆ టైం వరకే మనం ఏదంటే అది చేసుకోవచ్చు. వన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత మనం చేయడానికి ఏముండదు. ఓకేనా? సో, నెక్స్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ అయితే ఇంకా అయిపోలేదు. వన్స్ వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి అనంటే మనకి నెక్స్ట్ సీట్ అలాట్‌మెంట్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్. సో, సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటది అంటే లైక్ సీట్ అలాట్‌మెంట్ అయితది. సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ఫేజ్ 1లో సీట్ వచ్చింది. 2 కండిషన్స్ ఉంటాయి అప్పుడు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయితే 2 సిట్యుయేషన్స్ ఉంటాయి. ఫేజ్ 1 లోపల సీట్ రావడం ఒకటి, సీట్ రాకపోవడం. ఓకేనా? ఫేజ్ 1లో సీట్ రావడం ఒక సిట్యుయేషన్, సీట్ రాకపోవడం ఒక సిట్యుయేషన్. 2 సిట్యుయేషన్స్ ఉంటాయన్నట్టు. సో, ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాల్సి ఉంటది అనంటే వీళ్ళు ₹6000 అయితే ఫీని పే చేయాల్సి ఉంటది. పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ సీట్ అలాట్‌మెంట్. సీట్ అలాట్‌మెంట్ లోపల ఫేజ్ 1లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ₹6000 పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్ తర్వాత నీకు సీట్ రాలే అనుకో, సో, నువ్వు చేయాల్సింది ఏం లేదు. నెక్స్ట్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలి అంతే. ఓకేనా? సో, ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు పక్కా జాయిన్ కావాలి. లేకపోతే ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? ఫేజ్ 1లో సీట్ వస్తే పక్కా జాయిన్ కావాలి నువ్వు. లేదంటే ఫేజ్ 1లో సీట్ క్యాన్సల్ అయితది. అండ్ దాంతో పాటుగా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. ఓకేనా? ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయితావంటే ఫేజ్ 2కి ఎలిజిబుల్ కావు. కాబట్టి మనకు ఒకవేళ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ అయితే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మనం కాలేజ్‌కెళ్ళి అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సీట్ రానోళ్ళు నెక్స్ట్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలి. సీట్ రానోళ్ళు ఏం చేయాలి? ఫేజ్ 2 కోసం వెయిట్ చేయాలి. సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలి? ₹6000 పే చేయాలి. ఓకేనా? సో, ₹6000 అనేది పే చేయాలి. ₹6000 పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది? కాలేజ్‌కి పోవాలి. ఓకేనా? కాలేజ్‌కి వెళ్ళాలి. ఏ కాలేజ్ లోపల సీట్ వస్తే ఆ కాలేజ్ లోపల మనం వెళ్లి మనకొక 3 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారన్నట్టు కాలేజ్‌కెళ్ళడానికి. వాళ్ళు ఇచ్చిన టైం లోపల కాలేజ్‌కెళ్ళి మన అన్ని ఒరిజినల్స్ ఓకేనా? ఒరిజినల్స్ అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేసి కాలేజ్ లోపల అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? కాలేజ్ లోపల అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటది. ఓకేనా? అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. మీ అందరికి తెలుసు. ఒకవేళ ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి తెలుసుకుందాం అనుకుంటే మాత్రం ₹154 సబ్స్క్రిప్షన్ ఉంటది.
రూ. 154 సబ్స్క్రిప్షన్ పెట్టి తీసుకోర్రి. అండ్ ఫేజ్ 1లో సీట్ రావడానికి ఏం జేయాలి అని జెప్పి నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఓకేనా. ఆల్రెడీ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఏం జేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని జెప్పి ఆ వీడియోస్ చూడండి. మీకు క్లారిటీ అనేది వస్తది. అండ్ మీకు సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా గూడా యూ కెన్ అటెండ్ లైవ్. ఓకేనా. లైవ్ అయితే కండక్ట్ చేస్తాం. ఆ లైవ్ లోపల మీరు నన్ను ఏ డౌట్ ఉన్నా గూడా అడగొచ్చు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే, మనం ఇక్కడ ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి 6000 పే చేయాలే. ఫేజ్ 1లో సీట్ అలాట్‌మెంట్ కాకపోతే ఎట్లాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫేజ్ 2కి డైరెక్ట్ ఎళ్ళొచ్చు. ఓకేనా. ఫేజ్ 1ల సీట్ వచ్చింది నాకు నచ్చలే అన్న సిట్యుయేషన్ లోపల గూడా నువ్వు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. నువ్వు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోయినా, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కాలేజ్‌కెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా నీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సీట్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. లైక్ ఫీ పేమెంట్ చేసి అండ్ కాలేజ్‌కి పోవాలి. కాలేజ్‌కి పోయి సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్, ఓకేనా. ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి. ఓకేనా. సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. సో, ఇది ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్. ఓకేనా. సో, ఫర్దర్‌గా మనం ఏం జేయాలని జెప్పి నేనైతే డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది, అండ్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ తర్వాత సెకండ్ ఫేజ్‌కి ట్రై చేయాలంటే ఏం జేయాలి, ఎట్లా జేయాలని జెప్పి నేను చెప్తా. ఓకేనా. సో, అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేస్తాం గదా! సెకండ్ ఫేజ్‌కి ట్రై చేసినప్పుడు మన ఒరిజినల్స్ మనకిస్తారన్నట్టు. ఓకేనా. మన ఒరిజినల్స్ మనకిచ్చేస్తారు. కానీ ఫీ లోపల మాత్రం ఎంత ఫీ కడతామో అంత ఫీ గూడా మనకిచ్చేస్తారన్నట్టు. కానీ ఒక రూ. 2000 అనేది కట్ చేసుకుంటూ 2000-4000 వరకు. ఓకేనా. అడ్మిషన్ ఫీ కింద జాయిన్ అయితాం కాబట్టి. సో, ఇట్లాంటి థింగ్స్ ఉంటాయి. ఇంకా చాలా థింగ్స్ అయితే ఉంటాయన్నట్టు నేను చెప్తా. ఫర్దర్‌గా ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పి అన్నీ చెప్తా ఉంటా. సో, సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయి. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది కదా! నెక్స్ట్ ఏంది అని చెప్పి. సో, ఇదే నెక్స్ట్ ప్రాసెస్. ఎన్ని ఫేజ్‌లలో సీటొస్తే లైక్ మనకి ఫస్ట్ ఫేజ్‌లో ఛాన్స్ ఇస్తారు. ఓకేనా. సో, ఫస్ట్ ఫేజ్‌లో ఛాన్స్ ఇస్తారు. సెకండ్ ఫేజ్ లోపల ట్రై చేసుకోవడానికి సీటొచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్‌లో ఛాన్స్ ఇస్తారు. ఓకేనా. థర్డ్ ఫేజ్‌కు ట్రై చేసుకోవడానికి. ఈ 2 ఫేజ్‌లలో మాత్రమే ఛాన్స్ ఇస్తారు. తర్వాత రెగ్యులేషన్స్ అన్ని లైక్ ఛాన్స్ ఇయ్యరన్నట్టు. రెగ్యులేషన్స్ అన్నీ చేంజ్ అయితాయి థర్డ్ ఫేజ్ తర్వాత. ఓకేనా. సో, అట్లా ఉంటదన్నట్టు. మనము మళ్ళా ఏందంటే స్లైడింగ్ అని అంటాం దీన్ని. ఓకేనా. ఫస్ట్ ఫేజ్‌కెళ్ళి సెకండ్ ఫేజ్‌కెళ్ళడము, సెకండ్ ఫేజ్‌కెళ్ళి థర్డ్ ఫేజ్‌కెళ్ళడం అవన్నీ ఉంటాయన్నట్టు నేను చెప్తా ఫర్దర్‌గా. ఓకేనా. మీకిప్పుడు చెప్తే అర్థం కాదు. ఒక్కొక్కటి టైంకి ఏ టైం లోపల ఏది రీచ్ కావాలో ఆ వీడియో నేను చెప్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని చెక్ చేసుకుంటా ఉండుర్రి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.